సోషల్ మీడియా ఛానల్ పెట్టుకుంటే మనం అధికారంలో వచ్చేయచ్చు అని చెప్పి ఇదే కేసీఆర్ గారు గతంలో ఒక చిట్చాట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన విధంగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటికి రాకుండా ప్రజల మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు లేరు, అధికారం పోయినాక కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్పినాక అసెంబ్లీలో పార్లమెంట్ లో పూర్తిగా మీ డిపాజిట్లు గల్లంతైనా కూడా కనీసం ఇప్పటికి కూడా బుద్ధి రాకుండా మీరు చెప్పిన విధంగా ఏ సుఖాలకైతే మీరు మరిగిరో అదే మీ ఇంట్లోకి మీరు అంకితమై ఆ ఏసీలలో కూర్చొని ఆ సోషల్ మీడియా ఛానల్లో తప్పుడు ప్రచారం చేస్తూ మీరేదైతే ఇవన్నిటినీ కూడా తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ సమాజం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో చాలా సూటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని అదేవిధంగా ఆ సంబంధించిన వారి స్పోక్స్ పర్సన్స్ ని అదేవిధంగా కొంతమంది ఏదైతే ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వ్యక్తులకి ఏదైతే ఇప్పటికన్నా తప్పుడు ప్రచారాలు చేయకుండా మీ బాధ్యతగా ఏదైతే సోషల్ మీడియా కానీ మీడియాలో ఏదైతే మీరు పనిచేస్తున్న మీ బాధ్యతగా నిజంగా ఏమన్నా తప్పులు జరుగుతాయి అఫీషియల్ డాక్యుమెంట్ తోటి అఫీషియల్ ఎవిడెన్స్ తోటి ఏదైనా ఉంటే మీరు కంప్లైంట్ చేసి అఫీషియల్ గా ప్రచారం చేయాలి తప్ప తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు, ఊరుకునేది లేదని చెప్తూ హెచ్చరిస్తూ దానితో పాటు ఏదైతే కేటీఆర్ గారికి నా సూటి సవాల్ ఏదైతే మీరు ప్రచారం చేసిన మీ హ్యాండిల్లో ఏదైతే 4,639 కోట్లు మేము ఖర్చు పెడతామని మీరు ఏదైతే మీ అఫీషియల్ హ్యాండిల్లో మీరు ఏదైతే కాపీ సర్క్యులర్ చేస్తున్నారో ఈ కాపీ ఎవిడెన్స్ తోటి మీరు బయటికి రండి, బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. నిజంగా ఈ కాపీని ఏదైతే మా ప్రభుత్వం కానీ మేము ప్రచారం చేస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. లేదు దీన్ని ప్రూవ్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల తారక రామారావు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు దానికి సంబంధించి దేనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లెక్క సాటుగా జీఎల్ చూపించి దాచిపెట్టి దాన్ని ప్రజలకి చూపించకుండా దాచిపెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అఫీషియల్ గా అంకెలతో సహా బయటికి వచ్చినప్పుడు మా సంబంధించిన ముఖ్యమంత్రి గారు సంబంధించిన శాఖ మంత్రులు ఏదైతే ప్రభుత్వ అధికారులు అధికారికంగా ఆ కాపీ వచ్చినప్పుడు దేనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి మీడియా ప్రెస్ మీట్ లోనే చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తాం. వాళ్ళ లెక్క మేము ఏదైతే జియో కాపీలు తీసి దాన్ని సిస్టమ్ లో అప్లోడ్ చేయకుండా దాచుకునే ప్రయత్నము ఈ ప్రజా ప్రభుత్వం చేస్తలేదు. ఏదున్నా కూడా మేము జవాబుదారీతనంతో ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా ఏది తీసుకొచ్చినా ప్రజలకి స్పష్టంగా కూడా ఏదైతే మీ మాధ్యమాల్లో మీడియా మాధ్యమాల్లోనే దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏడబ్ల్యూ స్టూడెంట్స్ కానీ గురుకుల స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ఏదైతే ఏడబ్ల్యూకి సంబంధించి డివి వచ్చినాక ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినాక స్పోర్ట్స్ కోటా ఉంటుంది, స్పోర్ట్స్ కమిటీ కూర్చొని దానికి సంబంధించి